హలో హలో నుంచి మాకు నీకు ఎక్స్పీరియన్స్ చేయాలంటుందో మా ఇన్స్ట్రక్షన్ మా ఇబ్బంది వాటి వరకు పోయి ఎక్కడ డీవియేట్ కాకుండా ఎక్కడ చిన్న అవాంతరానికి చోటు లేకుండా ఇక్కడ విజిట్ చేసి వస్తాం. అక్కడ మనం ఏదైనా స్టేషన్లో దగ్గరకు సార్ ఓకే సార్ నా పేరు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కూటమి పార్టీలకు సంబంధించిన రౌడీలు దుర్మార్గులు అందరు కలిసి విధ్వంసం చేయడం జరిగింది. విధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న మనుషులను కూడా పార్టీ లీడర్లను కార్యకర్తలను కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. వారు ప్రాణభీతితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు లీడర్లు తప్పించుకొని పోకపోతే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది. అంతటి తీవ్రమైన నేరానికి పాల్పడిన కూటమి పార్టీల రౌడీ ముఖలను ఇంతవరకు పోలీస్ వ్యవస్థ అరెస్టు చేయలేదంటే ప్రభుత్వం ఏ రకంగా ఆ రౌడీలను వెనుకేసుకొని వస్తుందో మనం ఒకసారి గమనించవచ్చు. కేవలం హిందూపురం గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధి అనేది ఏమాత్రము జరగలేదు. ఇక్కడి ఎమ్మెల్యే చుట్టూచూపుగా వచ్చిపోతున్నాడు. ఎప్పుడు ఆయన హైదరాబాదును కేంద్రంగా చేసుకుని హిందూపురాన్ని పరిపాలన చేస్తున్నాడు అని విమర్శించినందుకు ఆ ఆఫీస్ మీద పడి విధ్వంసం సృష్టించడం అనేది యావత్తు రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రశ్నించినా లేదా ఏదైనా అన్యాయాన్ని అడ్డుకున్నా వాళ్ళపైన కేసులు కడుతున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా రిమాండ్కు పంపడం జరుగుతూ ఉంది. దీన్ని దయచేసి పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గెలిచేది లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడేది లేదు. దీన్ని పోలీస్ వ్యవస్థ గమనించాలి, గుర్తించాలని కూడా నేను ఈ సందర్భంగా పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అక్కడ విధ్వంసం జరిగితే విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడానికి లేదా బాధితులకు ధైర్యం చెప్పడానికి జిల్లా నుంచి లీడర్లు పోతా ఉంటే లీడర్లను కూడా ఎక్కడికక్కడ నిలబెట్టి ఎక్కడికెక్కడ అరెస్టులను చేసి హౌస్ అరెస్టులను చేసి పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల హక్కులను కాలరాస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతో నిర్బంధిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వాదులంతా కూడా
ఖండించాలి, దీన్ని అడ్డుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనీసం మాకు మాట్లాడే హక్కు, మమ్మల్ని బయటికి పోయి కనీసం ఆ బాధితులను చూడడానికి కానీ ఆ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి కూడా మమ్మల్ని అనుమతించకుండా హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికెక్కడ నిర్బంధం చేయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క క్రూరత్వానికి ఇది పరాకాష్ఠగా మనం భావించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సీఎం అన్నతో వాయిస్